ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్ లివర్ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? వరల్డ్ లివర్ డే ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏప్రిల్ 19 వరల్డ్ లివర్ డే అని మాట గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఏప్రిల్ 7 వచ్చేసి మనకు ఆరోగ్య దినోత్సవం అయితే ఏప్రిల్ 19వ తేదీ చాలా ఇంపార్టెంట్ డే. ఇది లివర్ డే అనమాట. లివర్ డే కాలేయ దినోత్సవం. ఈ కాలేయానికి సంబంధించిన ఆరోగ్యం, దానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రతి ఏటా కూడా ఏప్రిల్ 19న ఒక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అదే కాలేయ దినోత్సవం. కాలేయం యొక్క ఆరోగ్యం కాపాడుకోవడంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చేసేటువంటి దినోత్సవం అన్నమాట. ఈ ఏడాది థీమ్ ఏంటంటే కనుక ఫుడ్ ఈజ్ మెడిసిన్. ఫుడ్ ఈజ్ మెడిసిన్, ఆహారమే ఔషధం అనే థీమ్తో కాలేయ దినోత్సవం ఈ ఏడాది ఉందన్నమాట. చూడండి, కాలేయం అనగానే మన బాడీలో చాలా ముఖ్యమైన అవయవం. కాలేయం అధ్యయన శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు. కాలేయ కణాలను హెపటోసైట్స్ అంటారు. మానవుని శరీరంలో అన్నిటికంటే అతిపెద్ద గ్రంథి కాలేయం. మానవుని శరీరంలో ఇది ఒక నాళ గ్రంథి. కాలేయం బరువు 1500 గ్రాములు. కాలేయం ఆకారము త్రిభుజాకారము. కాలేయంకు వచ్చే వ్యాధులు హెపటైటిస్ అనగా కామెర్లు, మరొకటి సిర్రోసిస్. ఆల్కహాల్ ఎక్కువగా సేవించే వారిలో వచ్చే వ్యాధి సిర్రోసిస్ అనేటువంటి వ్యాధి. హెపటైటిస్ బి అనే వైరస్ వల్ల వచ్చేది హెపటైటిస్ అనే వ్యాధి. కాబట్టి వ్యాధుల పేర్లు గుర్తుపెట్టుకోండి. అదే మానవుని శరీరంలో అత్యధిక పునరుత్పత్తి శక్తి కలిగిన అవయవం కాలేయం. కాలేయం కొద్ది భాగం దెబ్బతిన్నా సరే మళ్ళీ అది ఉత్పత్తి చెందుతుందన్నమాట. కాబట్టి అత్యధిక పునరుత్పత్తి శక్తి కలిగినటువంటి మానవుని శరీరంలోని అవయవం ఏది అంటే కాలేయం అన్నమాట. కాలేయము పైత్యరసమును ఉత్పత్తి చేస్తుంది. పైత్యరసం బైల్ జ్యూస్ అనమాట. పైత్యరసం రంగు లేత నీలం, ఓకేనా, లైట్ బ్లూ అనమాట. లేత నీలం రంగులో ఉంటుంది. పైత్యరసం లేత పసుపు రంగులో ఉంటుంది. పైత్యరసం రంగు లేత పసుపు, లైట్ ఎల్లో అనమాట. పైత్యరసం పసుపు రంగుకు కారణం బైలురుబిన్, బైలువర్డిన్. పైత్యరసం పసుపు రంగులో ఉండడానికి కారణం బైలురుబిన్, బైలువర్డిన్. పైత్యరసములో ఎటువంటి ఎంజైములు ఉండవు అనమాట. పైత్యరసం విధి కొవ్వుల యొక్క ఎమల్సీకరణంలో ఉపయోగపడుతుంది. కొవ్వుల ఎమల్సీకరణంలో ఈ పైత్యరసం అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, కాలేయానికి సంబంధించి నేను చెప్పిన సమాచారం చాలా ఇంపార్టెంట్ సమాచారం. ఓకేనా. సెకండ్ క్వశ్చన్, స్పేస్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణను తెలిపారు? చూడండి, స్పేస్ పార్కు ఒక అంతరిక్ష పార్కును తమిళనాడులోని కన్యాకుమారిలో ఏర్పాటు చేయబోతూ ఉన్నట్లుగా ఇస్రో చైర్మన్ నారాయణన్ గారు తెలిపారు. ఆయన తమిళనాడులోని నాగర్కోవిల్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి కైలాసనాథర్ ఆలయంలో జరిగిన చిత్తిరై ఉత్సవానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఒక ప్రత్యేక అతిథిగా హాజరయ్యారన్నమాట. ఏ ఉత్సవానికి? చిత్తిరై అనే ఉత్సవానికి. అక్కడ ఆయన మాట్లాడుతూ తమిళనాడులోని కన్యాకుమారిలో ఒక అంతరిక్ష కొత్త పార్కును ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. దానికి తమిళనాడు ప్రభుత్వం భూమిని కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ఆయన తెలపడం జరిగింది. అంతేకాదు, ఆయన మాట్లాడుతూ 2027లో లిక్విడ్ ఆక్సిజన్ మీథేన్ సహాయంతో చంద్రుడిపైకి మార్క్ 3 అనే రాకెట్ను పంపబోతూ ఉన్నట్లుగా తెలిపారు. ఈ మార్క్ 3 అనే రాకెట్ ద్వారా ఏకంగా 4000 కిలోల ఉపగ్రహాన్ని కూడా పంపవచ్చు అని ఆయన చెప్పాడు. చంద్రుడిపైకి మార్క్ 3 అనేటువంటి రాకెట్ను పంపబోతూ ఉన్నట్టుగా ఎప్పుడు 2027లో ఆయన విషయాన్ని తెలిపాడు అనమాట. ఆ రాకెట్ ద్వారా మార్క్ 3 అనే రాకెట్ ద్వారా ఏకంగా 4000 కిలోల ఉపగ్రహాన్ని పంపవచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు. అదే 2027లో తమిళనాడులోని కులశేఖర పట్టణంలో
స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్, చిన్న ఉపగ్రహాల ప్రయోగ కేంద్రంగా తమిళనాడులోని కులశేఖర పట్టణంలో ఏర్పాటు అవుతుందన్నమాట. స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ సెంటర్ అన్నమాట. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రయోగాలు చేయాలంటే మనకు తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట ఉంది. కానీ చిన్న ఉపగ్రహాలు పంపించడానికి చిన్న చిన్న రాకెట్లు పంపిస్తారు కదా, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్. దానికోసం ప్రత్యేకించి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారన్నమాట. ఎక్కడ? తమిళనాడులోని కులశేఖర పట్టణంలో ఇస్రో వారు. అది కూడా 2027లో పూర్తవుతుందని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్, ఈ రెండు గుర్తుంచుకోండి ఈరోజు. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయి. ఇస్రో ప్రస్తుత చైర్మన్ నారాయణను. ఇస్రో పూర్తి పేరు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, అంతరిక్షయాన సంస్థల పరంగా ఇస్రో చాలా గొప్పది. రక్షణకు సంబంధించి డిఆర్డిఓ చాలా గొప్పది. డిఆర్డిఓ పూర్తి పేరు, డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం, డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ ఎవరు, డిఆర్డిఓ కార్యాలయం ఎక్కడ ఉంది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేను రక్షణ గురించి వచ్చినప్పుడల్లా డిఆర్డిఓ గురించి చెప్తూనే ఉంటా. కాబట్టి డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం ఇంపార్టెంట్. బాగా చూద్దాం, ఆన్సర్ ఎవరు చేస్తారో అనేది చూద్దాం. డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం, డిఆర్డిఓ కార్యాలయం, డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్. థర్డ్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదట తయారైన స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్ ఏది? భారతదేశంలో మొట్టమొదటిసారిగా తయారైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ సర్వర్ అన్నమాట. దాని పేరు ఆదిపోలి. ఆదిపోలి అని నామకరణం చేశారనమాట. చూడండి, దీనికి సంబంధించిన విషయాలు. హర్యానాలోని మనేసర్లో దేశీయంగా రూపొందించిన తొలి ఏఐ సర్వర్ను కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రదర్శించారు. హర్యానాలోని మనేసర్లో దేశీయంగా రూపొందించిన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్ అన్నమాట. ఎవరు దీన్ని ప్రదర్శించారంటే కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు. పూర్తిగా దేశీయంగా డిజైన్ చేయబడింది అనమాట. ఈ సర్వర్ను వివిడిఎన్ టెక్నాలజీస్ అభివృద్ధి పరిచింది. ఈ సర్వర్ను అభివృద్ధి పరిచిన టెక్నాలజీ వివిడిఎన్ టెక్నాలజీస్ వారు అభివృద్ధి పరిచారనమాట. 8 జీపీయూలతో సిద్ధమైన ఈ సర్వర్ అత్యాధునికమైన ఎలక్ట్రానిక్ ఏఐలో భారత సామర్థ్యాన్ని పెంచినట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారనమాట. ఎన్ని జీపీయూలతో? 8 జీపీయూలు అనమాట. మన సిపియూలు వింటాం కంప్యూటర్కి సంబంధించి, కానీ ఇక్కడ జీపీయూ 8 జీపీయూలతో సిద్ధమైందనమాట ఇది. ఈ సర్వరు మేక్ ఇన్ ఇండియాలో అతిపెద్ద అడుగు అని ఈ వివిడిఎన్ టెక్నాలజీ వాళ్ళు చెప్పారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దీనికి ఏమని నామకరణం చేశారంటే కనుక కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఆదిపోలి అని నామకరణం చేశారు. ఆదిపోలి అనగా మలయాళంలో చాలా గొప్పది అని, సూపర్ అని. కాబట్టి ఆ పేరును ఆయన సూచించడం జరిగిందనమాట. అలా మొదటి సర్వర్గా గుర్తుపెట్టుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. అలా దేశంలో కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదటి చూస్తే, మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ ఐరిస్. తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ సనా. తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరు దేవిక. తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిస్ ఇండియా శతావరి. తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూరదర్శన్ యాంకర్స్ భూమి మరియు క్రిష్ అనమాట. అదేవిధంగా తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాప్ స్టార్స్ ఐసన్ అండ్ రూఫ్ అనమాట. ఇలా మొదటి అనే అంశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే అవి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్ ఏదంటే కనుక అదే ఆదిపోలి. క్వశ్చన్ నెంబర్ 4, ఆక్సియం 4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు వెళ్ళనున్న భారతీయుడు ఎవరు? ఆక్సియం 4 మిషన్ నోట్ చేసుకోవాలి. ఆక్సియం 4 మిషన్, దీనిలో భాగంగా మన భారతీయుడు ఐఎస్ఎస్
ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు వెళ్ళనున్నాడనమాట. వచ్చే నెలలో వెళ్ళనున్నాడనమాట. ఎవరు ఆ భారతీయుడు అంటే శుభాంశు శుక్లా. ఈ విషయాన్ని ఎవరు వెల్లడించారు అంటే మన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించాడనమాట. యాక్సియం-4 దీన్నే AX-4 అని కూడా అంటారు. AX-4 మిషన్లో భాగంగా ఈ యాత్ర జరుగుతుందన్నమాట. 4 దశాబ్దాల కిందట రష్యాకు చెందిన సోయాజ్ వ్యోమనౌకలో రాకేష్ శర్మ అంతరిక్షయానం చేశాక భారత వ్యోమగామి ఒకరు అంతరిక్షంలోకి వెళ్తూ ఉండడం ఇదే అన్నమాట. ఇంతకుముందు రాకేష్ శర్మ మనందరికీ తెలుసు, భారతీయుడు. రష్యాకు చెందిన సోయాజ్ అనే నౌకలో అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయుడిగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు అతని తర్వాత మరొక భారతీయుడు వెళ్ళబోతూ ఉన్నాడు. ఎవరంటే కనుక అతనే ఈ శుభాంశు శుక్లా. ఇప్పుడు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా వెళ్ళనున్నాడనమాట. ఓకేనా, ఈ విషయం మనకి జితేంద్ర సింగ్ వెల్లడించారు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ప్రయాణం కేవలం ఒక్క యాత్ర మాత్రమే కాదు, అంతరిక్ష పరిశోధనల్లో కొత్త శకంలోకి భారత్ ధైర్యంగా మనకు ప్రవేశించిందన్న సంకేతాన్ని కూడా ఇది ఇస్తుందన్నమాట. అంటే శుభాంశు శుక్లా ప్రయాణం కేవలం ఒక యాత్ర మాత్రమే మనం చూడకూడదు, అంతరిక్ష పరిశోధనలో కొత్త శకంలోకి భారత్ ధైర్యంగా ప్రవేశించింది అన్న సంకేతంగా చూడమని చెప్తూ ఉన్నాడనమాట. ఓకేనా, కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే చాలా ముఖ్యంగా ఈ యొక్క AX-4 యాత్రలో 4 వ్యోమగాములు వెళ్తున్నారు. వీరికి నాసా సీనియర్ వ్యోమగామి పెగ్గీ విట్సన్ నేతృత్వం వహిస్తారు. వహిస్తారనమాట. ఈ బృందంలో శుభాంశు శుక్లాతో పాటు పోలాండ్కు చెందిన సావోజ్ ఉజాన్స్కీ విజ్నియస్కీ ఒకరనమాట. మరొకరు హంగేరీ వ్యోమగామి టిబోర్ కపు ఉంటారనమాట. ఈ 4 పేర్లు మీరు నోట్ చేసుకోవాలి. ఒకరు నాసా సీనియర్ వ్యోమగామి పెగ్గీ విట్సన్, ఇతనే నేతృత్వం వహించేది. మిగతా ముగ్గురులో మన భారతీయుడు శుభాంశు శుక్లా ఒకరు ఉన్నారు. అదేవిధంగా పోలాండ్కు చెందినటువంటి విజ్నియస్కీ ఉన్నారు. హంగేరీ వ్యోమగామి టిబోర్ కపు అనమాట. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ కూడా స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినటువంటి డ్రాగన్ అనే వ్యోమనౌక ద్వారా ISSకు పయనం అవుతారనమాట. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. మీరు చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. శుభాంశు శుక్లా రోదసిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఆ వ్యోమనౌక పేరు డ్రాగన్ వ్యోమనౌక ద్వారా ఆయన ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు వెళ్ళబోతూ ఉన్నాడనమాట. మనందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి మన దేశ ప్రాజెక్టు గగన్యాన్ ప్రాజెక్టు. మనం కూడా అంతరిక్షంలోకి మానవులను తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రాజెక్టును మనం తీసుకురాబోతూ ఉన్నాం. అదే గగన్యాన్ ప్రాజెక్ట్ అనమాట. దానిలో భాగంగా 4 ఉంటారు వ్యోమగాములు. అందులో మన భారతీయులు 4 కూడా. ఒకరు శుభాంశు శుక్లా, ఈ శుభాంశు శుక్లా అనమాట. 2 వచ్చేసి అంగద్ ప్రతాప్, 3 అజిత్, 4 ప్రశాంత్. ఇలా 4 వ్యోమగాములు వెళ్తారు. అందులో ఇప్పుడు మొదటగా ఇతను శుభాంశు శుక్లా వేరే దేశ నౌకలో వెళ్ళబోతూ ఉన్నాడు. ఓకేనా, ఇతను అక్కడ అన్నీ కూడా బాగా పరిశీలించి అవన్నీ కూడా చూసుకొని వస్తేనే మన వాళ్ళు కూడా చాలా ఈజీగా రేపు గగన్యాన్ ప్రాజెక్టును చేయొచ్చు అనమాట. ఆ ఉద్దేశంలో భాగంగా ఇతన్ని పంపుతూ ఉన్నారన్నమాట. ఎవరిని? శుభాంశు శుక్లాను, ఇస్రో వాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 5. ఇటీవల పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు పారా స్విమ్మర్ ఎవరు? ఇటీవల పాక్ జలసంధిని ఈదిన తొలి పారా స్విమ్మర్ ఎవరంటే కనుక బలగ గణేష్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి బలగ గణేష్ పేరును. పాక్ జలసంధి అంటే ఇండియా శ్రీలంక మధ్య గల స్ట్రైట్ లైన్ అన్నమాట. ఇండియా శ్రీలంక మధ్య ఉన్నటువంటి సంధి పాక్ జలసంధి. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం డొంకలపర్త గ్రామానికి చెందిన బలగ గణేష్ పాక్ జలసంధిని ఈదడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం డొంకలపర్త గ్రామానికి చెందినవాడనమాట ఈ బలగ గణేష్. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి పారా స్విమ్మర్గా గుర్తింపు పొందుతున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎవరు కూడా ఓకేనా ఈ జలసంధిని పారా స్విమ్మర్లలో ఎవరు ఓకేనా ఈదలేదనమాట. ఫస్ట్ టైం ఒక పారా స్విమ్మర్ తెలుగువాడు ఈ జలసంధిని ఈదడం జరిగింది. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్గా ఓకేనా ఈ తెలుగు వ్యక్తి బలగ గణేష్ ఈరోజు వార్తల్లో ఉన్నాడు. పారా స్విమ్మరు పాక్ జలసంధిని ఏది కాబట్టి గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6. ఆంధ్రప్రదేశ్లో ఐటీ హబ్ను ఎక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు? చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఐటీ హబ్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఐటీ హబ్ విశాఖపట్నంలో గొప్పగా ఒక ఐటీ హబ్ను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుడుతూ ఉన్నారనమాట. ఇప్పటికే ఒక 200 ఎకరాలు అక్కడ గుర్తింపు ఆ భూములను గుర్తించారనమాట. ఇక మనకి విశాఖపట్నం జిల్లా ఏదైతే ఉందో అక్కడ భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో తుర్లువాడ అనేటువంటి గ్రామ పరిధిలో ఓకేనా మనకి ఎక్కువ ఎకరాల భూమి అక్కడ ఉందన్నమాట. కాబట్టి అక్కడ ఒక ఐటీ హబ్ను ఏర్పాటు చేయబోతూ ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పిందనమాట. ఇప్పటికే 200 ఎకరాలు గుర్తించిందంట. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక 5 ఏళ్ల కాలంలో గొప్పగా అనేక కంపెనీలు గొప్ప ఐటీ కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చే విధంగా చేసి ఒక ఐటీ హబ్గా సృష్టించనున్నారనమాట. కాబట్టి విశాఖపట్నం ఈరోజు వేదిక అయిందనమాట ఐటీ హబ్కు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఐటీ హబ్కు ఏ జిల్లా వేదిక అయిందంటే విశాఖపట్నం. క్వశ్చన్ నెంబర్ 7. స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాలు అనే పేరుతో 2 పుస్తకాలను ఎవరు రూపొందించారు? చూడండి, స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి, చంద్రబాబు నాయుడు ప్రసంగాలు అనే పేరుతో పుస్తకాలను రూపొందించిన వాళ్ళు 2 పేర్లు మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఒకరు టీడీ జనార్దన్, మరొకరు విక్రమ్ పూలా. టీడీ జనార్దన్ ఎవరంటే కనుక మాజీ ఎమ్మెల్సీ మరియు పొలిట్ బ్యూరో సభ్యుడు. మాజీ ఎమ్మెల్సీ మరియు పొలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి జనార్దన్ మరియు రచయిత విక్రమ్ పూలా, వీరిద్దరూ కలిసి 1995 నుంచి 2004 చంద్రబాబు నాయుడు 2 సార్లు ముఖ్యమంత్రి అవుతాడు. 1995 నుంచి 2004 మధ్య చంద్రబాబు నాయుడు 2 సార్లు ముఖ్యమంత్రి అవుతాడనమాట. ఈ కాలంలో ఆయన ప్రసంగాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా 2 పుస్తకాలుగా వాళ్ళు విడుదల చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఆ ముఖ చిత్రాలు కూడా మీరు చూడొచ్చు ఇమేజ్లో. ఆ పుస్తకం యొక్క ముఖ చిత్రం మీరు చూడొచ్చు అనమాట. 1995 2004 మధ్య గల ఆయన ప్రసంగాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ వాళ్ళు పుస్తకాల రూపంలోకి తీసుకురావడం జరిగింది. దీనిని జయప్రద ఫౌండేషన్ వాళ్ళు తెస్తున్నారనమాట. నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఏప్రిల్ 20 ఆ రోజున ఈ 2 పుస్తకాలు కూడా ఆవిష్కరిస్తారు. శాసనసభ హాల్ ఏదైతే ఉందో ఆ హాల్లో ఆవిష్కరిస్తారు. ఎవరు ఆవిష్కరిస్తారంటే కనుక అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈ పుస్తకాలను ఆవిష్కరిస్తారంట. ఒకరు స్పీకరు, ఒకరు డిప్యూటీ స్పీకర్. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అని మనకు తెలుసు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అని మనకు తెలుసు. కాబట్టి వాళ్ళిద్దరు ఆవిష్కరిస్తారంటమాట ఈ 2 పుస్తకాలను కూడా. ఓకేనా, రచయితలు ఎవరనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి టీబీ జనార్దన్, 2 ఓకేనా విక్రమ్ పూలా. క్వశ్చన్ నెంబర్ 8. హాని తలపెట్టక ముందే బ్యాక్టీరియాను చంపే సరికొత్త ప్రోటీన్ను గుర్తించిన ఐఐటి ఏది? హాని తలపెట్టక ముందే బ్యాక్టీరియాను చంపే సరికొత్త ప్రోటీన్ను గుర్తించిన ఐఐటి బాంబే. శరీరంలో ప్రవేశించిన సూక్ష్మజీవులు మనకి ఎలాంటి హాని తలపెట్టక ముందే వాటిని ముట్టించడంలో దోహదపడే సరికొత్త ప్రోటీన్ను ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారనమాట. శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులు మనకు హాని తలపెట్టక ముందే వాటిని చంపేసేటువంటి ప్రోటీన్ అనమాట. దాన్ని గుర్తించారన్నమాట ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక హానికర బ్యాక్టీరియా మానవ కణాలపైన దాడి చేసి పోషకాలను హరించడం ప్రారంభిస్తాయి. హానికర బ్యాక్టీరియా మానవ కణాలపైన దాడి చేసి పోషకాలను హరించడం ప్రారంభిస్తాయి అన్నమాట. వెంటనే కణాలు వాటిని ఉబిక్విటిన్ అనే ప్రత్యేక ప్రోటీన్తో అపాయకరమైనవిగా ట్యాగ్ చేసుకుంటాయి. ఆ కణాలు ట్యాగ్ చేసుకుంటాయి అన్నమాట. ఆపై చిమటాల్లా పనిచేస్తూ మానవ కణాలు ఆ బ్యాక్టీరియాను చుట్టుముట్టి అంతం చేస్తాయన్నమాట.
ఓకేనా. ఆపై ఆ చిమటాల్లో పనిచేస్తూ మానవ కణాలు ఆ బ్యాక్టీరియాను చుట్టుముట్టి అంతం చేస్తాయన్నమాట. ఇలా మనకు హాని తలపెట్టక ముందే బ్యాక్టీరియాలను చంపేస్తాయన్నమాట. ఆ ప్రోటీన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేక ప్రోటీన్. ఆ ప్రోటీన్ పేరు ఉబిక్విటిన్. ఉబిక్విటిన్ ఉబిక్విటిన్ అనే ప్రోటీన్నే గుర్తించారన్నమాట ఈ ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు. డైరెక్ట్ బిట్ అంతే, హాని తలపెట్టక ముందే బ్యాక్టీరియాను గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరిని అడుగుతారు, అప్పుడు ఐఐటి బాంబే శాస్త్రవేత్తలను మనం ఆన్సర్ చేసుకోవాలి. డైరెక్ట్ బిట్ ఇది, ఐఐటీలకు సంబంధించి డైరెక్ట్ బిట్లు పడతాయి. 9th క్వశ్చన్, ఎస్సీ వర్గీకరణ 3 కేటగిరీలలో కూడా మహిళలకు ఎంత రిజర్వేషన్ను కేటాయించారు? చూడండి, మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం ఆల్రెడీ గవర్నర్ ఆమోదంతో అమల్లోకి కూడా వచ్చిందనే విషయాన్ని మనకు తెలుసు. ఏప్రిల్ 17వ తారీఖున గవర్నర్ ఆమోదంతో అమల్లోకి కూడా వచ్చిందనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ 3 కేటగిరీలు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనే 3 కేటగిరీలుగా విభజించారు. ఒక కేటగిరీలో రెల్లి దాని ఉపకులాలు, రెండవ కేటగిరీలో మాదిగ ఉపకులాలు, మూడవ కేటగిరీలో మాల ఉపకులాలు. మొత్తం 59 ఉపకులాలు మనం చెప్పుకున్నాం. గ్రూప్ 1 కింద ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, గ్రూప్ 2 కింద ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, గ్రూప్ 3 కింద ఎన్ని ఉపకులాలు ఉన్నాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం. అదేవిధంగా గ్రూప్ 1 కింద ఎంత రిజర్వేషన్ కేటాయించారు, గ్రూప్ 2 కింద ఎంత రిజర్వేషన్ కేటాయించారు, గ్రూప్ 3 కింద ఎంత రిజర్వేషన్ కేటాయించారు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి చూద్దాం. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కు నేతృత్వం వహించింది మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఏకసభ్య కమిషన్. ఎవరంటే కనుక ఆ సభ్యుడు అతనే రాజీవ్ రంజన్ మిశ్రా అనమాట. అదే తెలంగాణలో ఎస్సీ కమిషన్కి సంబంధించి ఏకసభ్య కమిషన్కి ఎవరు నేతృత్వం వహించారంటే కనుక షమీమ్ అఖ్తర్ అని మనకు తెలుసు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణ జరిగింది మనకు తెలుసు. ఇప్పుడు మనకి మహిళలకు సంబంధించిన ఈ కేటగిరీలు 3 ఉన్నాయి కదా, దానిలో ఎంత మహిళలకు రిజర్వేషన్ అనేది చెప్తూ ఉందంటే కనుక మనకు మహిళల రిజర్వేషన్ అంటే మనందరికీ తెలుసు 33% రిజర్వేషన్ అని. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఈ కేటగిరీలో 3 కూడా ఈ రిజర్వేషన్ మహిళలకు కేటాయించడం జరిగింది. ఎంత పర్సెంట్ అంటే కనుక 33.1/3% అనమాట. 33.1/3% అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం తీర్పు మేరకు అన్ని రాష్ట్రాలు కూడా మనకు ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఉన్నాయి. అందులో తెలుగు రాష్ట్రాలు 2 కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అనమాట ఎస్సీ వర్గీకరణ. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. దవిందర్ సింగ్ అండ్ వర్సెస్ పంజాబ్ స్టేట్. దవిందర్ సింగ్ పంజాబ్ స్టేట్ యొక్క కేసులోనే మనకి సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం తీర్పు ఇచ్చిందనమాట. ఎస్సీ ఉపవర్గీకరణ అనేటువంటిది రాజ్యాంగబద్ధమే అని. కాబట్టి ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలలో చేయడం జరుగుతూ ఉందన్నమాట. అలా 2 తెలుగు రాష్ట్రాలు కూడా కంప్లీట్ చేసుకున్నాయి. కాబట్టి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, తెలంగాణ రాష్ట్రానికి ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావచ్చు, ఎస్సీ వర్గీకరణ పైన ఖచ్చితంగా బిట్ ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని కొద్దిగా క్షుణ్ణంగా కంప్లీట్ డీటెయిల్స్ చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మీరు అలా చదివి తీరాలి. ఓకేనా, రైట్. లాస్ట్ క్వశ్చన్, ముంబైలోని వాంఖేడే స్టేడియంలో స్టాండ్కు ఏ క్రికెటర్ పేరు పెట్టారు? చూడండి, ఇక్కడ మనకు ఇమేజ్లో చూస్తూనే మీకు అర్థమైపోయి ఉంటుంది. రోహిత్ శర్మ ఉన్నాడు ఇక్కడ. వాంఖేడే స్టేడియంలో గల స్టాండులకి రోహిత్ శర్మ పేరును పెట్టారనమాట. అంటే ఆయన కోసం ఒక స్టాండ్, రోహిత్ శర్మ పేరుతో ఒక స్టాండును అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ కెప్టెన్ అజిత్ వడేకర్ పేరుతో ఒకటి కూడా. అదేవిధంగా బీసీసీఐ మాజీ చైర్మన్ శరద్ పవార్ పేరు మీదుగా, ఈ 3 పేర్ల మీదుగా వాంఖేడే స్టేడియంలో 3 స్టాండ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారనమాట. ఒక స్టాండ్ వచ్చేసి రోహిత్ శర్మ, ఒక స్టాండ్ వచ్చేసి అజిత్ వాడేకర్, ఒక స్టాండ్ వచ్చేసి శరద్ పవార్. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ స్టేడియంలో? వాంఖేడే స్టేడియం, ముంబై, మహారాష్ట్రలోని ముంబైలో గల అత్యంత ప్రసిద్ధమైన ఒక స్టేడియం వాంఖేడే స్టేడియం. ఓకేనా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ అంశాన్ని. క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా 3కి షేర్ చేయండి. మీకు ఎవరికైనా సరే ఎగ్జామ్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైలీ ఎగ్జామ్స్ రాసుకోవడానికి నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 8186006848. ఎగ్జామ్లు రాయడం కోసం, ఎగ్జామ్ వివరాలు కనుక్కోవడం కోసం ఈ నెంబర్ అనమాట.
మీరు వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీకు నచ్చితే. ఓకేనా? రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.